ఎండాకాలం వస్తే చాలు ప్రజలు బయటికి వెళ్ళాలంటే బెబ్బేలెత్తిపోతున్నారు. వచ్చే ఎండను తట్టుకోలేక బయటికి రావాలంటే కూడా భయపడిపోతున్నారు. కానీ జడ్చర్ల ప్రాంతానికి చెందినటువంటి షర్బుద్దీన్ అనేటువంటి ఒక ప్రయాణికుడు మెకానిక్గా పనిచేసుకుంటూ తన మెదడుకు పనిపెట్టాడు. అదే పదనుగా తన యొక్క బైక్పై వెళుతూ తన యొక్క ఎండను తట్టుకోవడానికి ఒక బైక్పై తన ఒక ఆకారాన్ని తయారు చేసుకున్నాడు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. హోండా షైన్ తన యొక్క బైక్కి ఒక 3 రకాలైనటువంటి 3 ఐరన్ రాడ్లను తయారు చేసుకున్నాడు. మీరు చూడొచ్చు విజువల్స్లో పూర్తిగా. ఈ యొక్క హోండా షైన్కి ముందల 2 కర్రలు, తర్వాత వెనకాల ఒక ఐరన్ రాడు తరేసుకొని పైన గుడిసె మాదిరిగా తన యొక్క ఆకారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం పైన ఒక 4 కట్టెలతోటి ఈ యొక్క ఆకారాన్ని చేసుకుంటూ మీకు ఇక్కడ పైన కనబడుతున్నటువంటి ఏదైతే కట్టెల మాదిరిగా ఉన్నాయో ఇవన్నీ కూడా చెరువులో కుంటల ప్రాంతంలో దొరికేటువంటి జమ్ము అంటారు. ఆ జమ్ముతోటి అది ఎప్పుడైనా సరే నీళ్లు పోస్తే చాలు చాలా చలువగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఎండని వేడిని కిందికి రానియకుండా పైననే వేడిని కాపాడేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. పైన ఒక 3 అడ్డం ఆకారంలో ఒక 3 కట్టెలు పెట్టేసి దానిపైన ఒక జమ్ము అంతా పరిచి ఆ జమ్మును ఆ దారంతో కట్టేసి చుట్టేసి పూర్తిగా ఒక పందిరి మాదిరిగా వేశాడు. ఆ పందిరి మాదిరిగా వేసిన తర్వాత ఒక 3 కర్రలకి లోపలి భాగంలో మనం చూస్తున్నాం. పూర్తిగా ముందలి భాగంలో ఇక లోపలి భాగంలో పూర్తిగా ఐరన్ రాడ్లతోటి ఇక్కడ వెల్డింగ్ చేసేసాడు. ఈ వెల్డింగ్తోనే మధ్యలో ఒక ఆధారం కావడానికి మరొక కర్రను కూడా ఏర్పాటు చేశాడు. మనం ముఖ్యంగా చూడొచ్చు ఇక్కడ ముందు నుంచి కూడా గాలిని తట్టుకోవడానికి ఒక జాలి మాదిరిగా కూడా మనకు కనపడుతుంది. మనకు ఏసీ కావచ్చు, కూలర్ కావచ్చు చిన్నగా మనకు కనపడుతుంది. దీని ముందు నుంచి కూడా గాలి కూడా ముందు నుంచి వచ్చేటువంటి వేడి గాలిని కూడా తట్టుకోవడానికి ఒక జాలి మాదిరిగా పెట్టేశాడు. అంటే పూర్తిగా బండి మీద ఎక్కినటువంటి ప్రయాణికుడు ఎంత దూరమైనా సరే 100 కిలోమీటర్లు ప్రయాణించే విధంగా కూడా ఈ యొక్క బండి పైన ఒక పందిరి మాదిరిగా ఏర్పాటు చేసుకొని చాలా తక్కువ ఖర్చుతోటి కూడా బండి పైన దూర ప్రయాణం చేసే విధంగా కూడా ఈ యొక్క ఏర్పాటు చేసుకుంటూ ప్రస్తుతం ఈ జడ్చర్ల ప్రాంతానికి చెందినటువంటి షర్బుద్దీన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అతనితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఈ యొక్క ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? ఎప్పుడు ఎంత ఖర్చు అయింది? దీన్ని ఏం చెప్తారు దీని గురించి? నా పేరు షర్ఫుద్దీన్ అండి. జడ్చర్ల మనది. నేను రైస్ మిల్ మెకానిక్ని. కాబట్టి ఎండకు తిరగాలంటే ఇక ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి రంజాన్ నెల ఉంది కాబట్టి దాంట్లో ఏం చేస్తుంటే మనం రంజాన్ ఒక పొద్దులు ఉంటే పని చేయాలంటే వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. బస్సులలో పోవాలంటే మనకు అవుతలేదు, టైమింగ్ దొరుకుతలేదు. కాబట్టి నా ఆలోచనలో ఏమొచ్చిందంటే బైక్ని ఈ మాదిరిగా మార్చుకుంటే నా ప్రయాణం సుఖంగా ఉండిపోతుంది, ఒక పొద్దులు కూడా మంచిగా జరుగుతాయి. కాబట్టి ఈ రంజాన్ నెల నుంచి స్టార్ట్ చేసినాం. కాబట్టి నేను కల్వకుర్తి, అచ్చంపేట, మామ్నార్ జిల్లా ఎక్కడన్నా ఉన్న మొత్తం మండలంలో తిరుగుతాను. దీని ఖర్చు 3000 వరకు వచ్చింది. అది మన ఆలోచన కాబట్టి చేయాల్సి వచ్చింది కాబట్టి చేసుకున్నాం. మా పిల్లలు స్కూల్కి కానీ దేని కూడా కానీ దీని మీదనే తీసుకెళ్తాను. అంటే ఈ ఆలోచన ఎప్పుడు ఎండాకాలం స్టార్ట్ కాగానే వచ్చిందా? ఎట్లా దీనికి ఈ రూపం రావాలని ఎట్లా అనుకున్నారు? రూపం రావాలనుకుంటే ముందు ఒకటి క్యాల్కులేషన్ చేసినాము. అది కొంచెం ఏమైపోయిందంటే డివైడర్లు దాంట్లో తలుగుతుంది కాబట్టి వద్దని మళ్ళీ దానికి వేరే ఆకారంగా చేసాం. కాబట్టి ఇప్పుడు దేంట్లో కూడా పోయినా బైక్ మీద మనం 50-60 పోయినా కూడా వైబ్రేషన్ అనేది లేదు. మన సైడ్ బాడీ మనం పోతుందంటే అంత కూల్గా ఉంది కాబట్టి మనం కూడా అది లేదు. ఎందుకంటే అవతలకి ఇబ్బంది పెట్టాలని లేదు, మనకు అది లేదు. కానీ చేసుకుంటే బాగుంటుంది. ఎండ విపరీతంగా ఉంది కాబట్టి ఇవాళ రేపు చాలా ఇది చూడండి, 2 పైపులు, 2 ఎదురు కట్టెలు, అన్ని ఎదురు కట్టెలతోటే ఒక పైపు వచ్చేసింది. మడ్గాడుకు కింద మాత్రము 2 పైపులు పెట్టేశాము. మీనా తుంగ అనేది వస్తుంది చెరువులలో, అది తీసుకొచ్చి దానికి కూలింగ్ అంటే నీళ్ళు ఒకసారి పోస్తే 4-5 గంటల వరకు కూలింగ్ ఉంటుంది. అంటే కూలర్కు ఏది మాత్రమే ఉంటుందో దానిలాగా. అంటే మీరు ఇది ఏర్పాటు చేసుకున్న తర్వాత రోజుకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు? వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా వేడి గాలి, ఎండ కావడం తీవ్రతంగా ఉన్నప్పుడు వేడి గాలి వస్తుంటే దానికి ఏమైనా చలువగా ఇట్లా అనిపిస్తుంటుందా మీకు? చలువ అనిపిస్తుంది. నీళ్ళు పెడతాం కాబట్టి చల్లతనం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఎక్కించకపోయినా కూడా వాళ్ళు కూడా అంటారు, అబ్బా ఈ బండి మీద ఎక్కిస్తే మేము కార్లో పోయినట్టే ఉంది, కొంచెం మాకు కూడా లిఫ్ట్ ఆడ వరకు ఇవ్వండి అంటే కూడా సరే అట్లా కూడా కూర్చోబెట్టుకుపోయినాము. అందరితోటి ఉంది, ఎవరెవరితోటి మాట్లాడాలి, దిగాలి అన్నీ అయిపోయినాయి కూడా.
సరే మీరు కూడా మాట్లాడమన్నారు కాబట్టి దీనికి మంచిది ఇది చేయాలి. అంటే ఇప్పుడు ఈ బండి 3,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు కదా, మళ్ళీ ఎండాకాలంలో ఇంకా ఏప్రిల్ మే ఉంది, 2 చాలా తీవ్రమైనటువంటి నెలలో ఎండ కొడుతుంది. ఇలాంటి బండ్లు కావాలని చెప్పేసి ఇలా ఆకారం తయారు చేయమని ఎవరైనా అడిగితే చేస్తారా దీనిపైన? చేస్తాను. దీనికి ఎవరికైనా కావాలంటే కూడా సలహా ఇస్తాము. వచ్చి మా దోస్తు వర్క్షాప్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చేస్తే మేము అన్నీ చేపించి ఇస్తాం. ప్రయాణం చేసేటప్పుడు మీకు ఏదైనా గాలి ఎదురుగా వస్తున్నప్పుడు కానీ ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? దీని పట్ల ఏమైనా? ఏం లేదు సార్, ఒకటి ఏమవుతుందంటే ఇప్పుడు అకాల వర్షాలు కొంచెం వస్తుంది కాబట్టి కొంచెం గాలి విపరీతంగా అది ఉంటుంది కాబట్టి దానికి ఏం చేయాల్సి వస్తుందంటే కొంచెం రన్నింగ్ తక్కువ చేసుకొని వెళ్ళిపోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకంటే గాలి ఎక్కువ విపరీతంగా అయినా కూడా మనం దానికి ఏం పెట్టినామంటే గాలి కొంచెం ఎక్కువ వచ్చినా కూడా కంట్రోల్ కావాలి. మనం బండి ఇడిచిపెట్టి పోయినా కూడా కింద పడే అవకాశం ఉండొద్దు, ఎందుకంటే ఫ్రీగా గాలి వెళ్ళాలని. సో ఇది చూస్తున్నారు కదా, పూర్తి మరొకసారి కూడా విజువల్స్లో మీకు చూడొచ్చు. పూర్తిగా కేవలము 3,000 రూపాయలతోటి తయారైనటువంటి యొక్క పరికరాలతోటి బండి పైన ఎన్ని కిలోమీటర్ల దూరమైనా సరే 100 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. వెళ్ళేటప్పుడు కూడా కారులో ఎలాగైతే ఏసీ ఉంటుందో అలా అంత చల్లగా చక్కగా ఉంటుందని చెప్పేసి ఎప్పుడైనా బైక్పై వెళుతున్నప్పుడు తన తోటి ప్రయాణికులు లిఫ్ట్ అడిగినప్పుడు ఎక్కించుకున్నప్పుడు తోటి ప్రయాణికుడు చెప్తున్నాడు చాలా బాగుంది అని చెప్తున్నాడు. పెద్దగా ఖర్చు లేకుండా ఎండాకాలంలో ఎంత ఎండ కొట్టినప్పుడు కూడా ఆ ఎండని తట్టుకోవడానికి ప్రయాణికులు ఈరోజు చాలా ఆపసోపాలు పడుతున్నటువంటి సందర్భంలో పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో తన మెదడులోకి వచ్చినటువంటి ఆలోచనతోటి ఈ రూపకల్పన చేశాను. రాబోయే రోజుల్లో ఇంకెవరైనా ప్రయాణికులు తన దగ్గరికి వచ్చినా సరే, సలహాలు అడిగినా సరే, లేదు చేయించి ఇవ్వమన్నా సరే చేసి ఇస్తా అని చెప్పేసి శప్రదుని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.